హలో మిత్రులారా, ఇవాళ వచ్చేసి మరొక చిన్ని వీలాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి డెకరేషన్ మన కార్వాన్ దర్బార్ మైసమ్మ టెంపుల్ వీడియో అండి. సో నేను ఇక్కడ మీకు లైటింగ్స్ అన్నీ చూపిస్తాను. డెకరేషన్ అనేది చూడండి, ఇక్కడ ఇంకో డిజైన్ లైట్స్ అనేది పెట్టారు స్తంభాలు లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టెంపుల్ ఉందండి అమ్మవారిది, దానికి కూడా లైటింగ్ చేశారు. ఇది టప్ప చబుత్ర. నెక్స్ట్ ఇంకా ముందలు వచ్చేసి ఇంకో లైటింగ్ కమాన్ ఉంది. సో ఇది హనుమంతుడు నిలబడ్డాడండి. ఇక్కడ కొంచెం కెమెరా అనేది డిస్టర్బ్గా ఉండే, సో నో ప్రాబ్లం, నేను మీకు చూపించేసాను. కృష్ణుడు ఉండే ఆర్కేలో. నెక్స్ట్ ఇక్కడ రాముడు సీత ఉన్నారండి. ఇంత బాగా ఫిక్స్ చేశారు చూడగలరు. ఇది వచ్చేసి అమ్మవారు దుర్గామాత. ఇక్కడ వచ్చేసామండి కార్వార్ దర్బార్ మైసమ్మ టెంపుల్. లైన్ అనేది చాలా దూరం నుంచి ఉంది. సో మేము ముందుకు వెళ్తున్నాము, లైన్ చూపిస్తున్నాం కదా. చాలా అంటే చాలా పబ్లిక్ అనేది ఉంది. ఇది వచ్చేసి షేరావాణి మాత చూడొచ్చు దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ నేను టెంపుల్ డెకరేషన్ అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ అమ్మవారి గోపురానికి లైటింగ్స్, అమ్మవారి పక్కన గోపురం పక్కన లైటింగ్స్ అండ్ పూలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కలర్ఫుల్ ఫ్లవర్స్ యూజ్ చేశారు, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ యూజ్ చేశారు. అండ్ అక్కడ బోనాలు కూడా ఉంది చూడండి. అండ్ ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ అమ్మాయిలు చాలా డాన్స్ చేస్తారు. సింగింగ్ కూడా చేస్తున్నారు. ఎంత బాగా చేస్తారు. ఒరిజినల్ అయితే పెట్టలేదండి, ఎందుకంటే చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంది. వాళ్ళ పాటలు పెట్టలేకపోయాను. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి అమ్మవారికి దర్శనం చేసుకున్నాము. చిన్న పబ్లిక్ లైన్స్ అనేది పెట్టాము చూడొచ్చు. అక్కడ లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా పెద్దగా అండ్ అమ్మవారి గుడికి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ అమ్మవారి ఫేస్ మాత్రమే పెట్టారు. రోమన్ సింబల్ ఉంది, ఇంకా స్వాస్తిక్ సింబల్ కూడా ఉంది, చూడగలరు. నాకైతే చాలా డెకరేషన్ చాలా నచ్చిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద డెకరేషన్. ఇది వచ్చేసి అమ్మవారి ఘటము కట్టారు. ముందు పోతురాజు కూడా ఉన్నారు. ఇది వచ్చేసి అమ్మవారి ఘటం అండి. ఇది 1 వీక్ ముందు నుంచి ఇక్కడ పూజలు అవి నడుస్తాయి.